హలో అండి. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్స్. సో, నేనైతే రీసెంట్‌గా మా వదిన వాళ్ళ ఇంటికెళ్ళాననమాట. తనైతే మా కోసం ఈ పాలకూర వడలైతే చేశారు. తను ఎట్లా చేసిందనేది నాకు రెసిపీ అయితే కంప్లీట్‌గా తెలీదు. అంటే జనరల్‌గా ఏందంటే సొరకాయ వడలు చేస్తాము, తోటకూర వడలు చేస్తాం. కానీ పాలకూర వడలు అసలు నాకు తెలీదు. సో, రెసిపీ అంతా కూడా నేనిక్కడ డీటెయిల్‌గా చెప్పలేను గానీ, ప్రతీది నేనేం యాడ్ చేశాననేది మెన్షన్ చేస్తాననమాట. ఈ పాలకూర వడలు టేస్ట్ హెల్త్‌కి హెల్త్ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫర్ ష్యూర్ చాలా బావుంటుందనమాట. ఇక మనకి టేస్ట్ అంత బాగా నచ్చినప్పుడు రెసిపీ అడగకుండా ఉంటామా? ఇక మా వదినని అడిగి రెసిపీ అయితే మొత్తం కనుక్కున్నా అనమాట. మా అత్తయ్య గారైతే కొన్ని చేంజెస్ అయితే చేశారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అయితే ఇందులో వెన్న యాడ్ చేశామనమాట. మా అత్తయ్య గారు ఏమంటారంటే వెన్న అనేది యాడ్ చేయంగానే పైన అంత క్రిస్పీగా లోపలైతే సాఫ్ట్‌గా అయితే ఉంటుందనమాట. ఇక మాటల్లోనే నేను వడలేయడం కూడా అయిపోయిందనమాట. అంత బావుంది స్మెల్ అనేది, టేస్ట్ కూడా చాలా బావుందనమాట. ఇందులోకి ఎర్ర చట్నీ అనేది చేస్తారనమాట మా వదిన. సో, అదే చేశాను. అబ్బా! టేస్ట్ ఎక్సలెంట్‌గా ఉంది. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా! బాయ్.